2024 అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. ఈ రాశికి మరి 5 గ్రహాలు బాగున్నాయి, 3 గ్రహాలే బాగాలేవు. ఈ 3 గ్రహాలు బాగుండకపోతే ఏముందిలే అనుకుంటే సరిపోదు. శరీరం అంతా బాగుందండి, కాల్లో ఒక వేలు ఇరిగిపోయింది, అది పూర్తిగా మానేంత వరకు మంచం దిగి నడవలేము. అది ఎన్నాడు పడుతుంది? ఈ 3 గ్రహాల్లో వచ్చే సమస్యలు అవే. శని 6 తర్వాత రాహు 7, రవికేతువులు బాగలేరు. అందువల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఇట్లాంటి రకరకాల సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది, భూములు పొలాలు కొనుక్కోవచ్చు, ఇళ్ళు కొనుక్కోవచ్చు, మరి చదువుకునేవాడు బాగా చదవచ్చు, ఉత్తీర్ణత కావచ్చు, పాస్ అవ్వచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు, మరి వివాహం కావడానికి కూడా మంచి భార్య రావచ్చు. అయితే వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అవతల వాళ్ళ యొక్క జాతకం కూడా కలిసి ఉండాలని చూసుకొని పెళ్లి చేసుకోవాలి. బాగుంది కదా అని ఎట్లా పడితే అట్లా పెళ్లి చేసుకోకూడదు. నేను ప్రేమించానయా, ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే మీ ఇద్దరు జాతకాలు కలిసిన లేవు చూడాలి, అట్లా జాగ్రత్తగా చూసి పెళ్లి చేసుకోవాలి. అయితే అంతా బాగున్నది. 3 గ్రహాలు కేతువు, రవి, రాహువు ఏం చేస్తారంటే కేతుస్థితి ధ్వజో ధూమ్ర ఉత్పాతో బహురూపకృతో. కేతువు బాగుండడం వాడు ఏం చేస్తాడంటే కొత్త చొక్కానండి, పోతూ పోతూ ఇట్లా పట్టుకు లాగుతాడు, పర్రం జరిగిపోతుంది చొక్కా. ఏందిరా చొక్కా అట్లా చింపామంటే ఎందుకు పట్టుకున్నాడో, ఎందుకు లాగాడో, ఎందుకు చింపాడో వాడికే మైండ్కి రాదు. ఏందిరా ఇట్లాంటి పిచ్చి పని చేశామంటే అసలు వాడు చేయాలని చేయలేరు, ఎందుకే బుద్ధి పుట్టింది, ఎందుకు అట్లా జరిగింది అర్థం కాదు. ఈ కేతువు తలకాయ లేని పనులు చేయిస్తాడు. తర్వాత రవి బాగాలేడు, ఆరోగ్యం దెబ్బతినొచ్చు. రాహు బాగాలేడు, ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చుంటే తిరిగి రావు. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, వీటి వల్ల చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ 3 గ్రహాలకి తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం. కానీ ఈ సంవత్సరంలో ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారైనా సరే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని జాతక ఫలితాలు తెలుసుకొని దానికి తగినట్లుగా దానికి తగిన శాంతులు చేసుకోండి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకి పరిష్కారం చెప్పగలం, పరిష్కారం చేయగలం. అందువల్ల మీ అవసరాన్ని బట్టి సంప్రదించండి, దానికి తగిన ఫీజు తీసుకొని జాతకం చెప్పటం. అవసరమైతే దాని యొక్క మీకు ఏదైతే ఉన్నటువంటి దోషం పోవటానికి చేయవలసింది ఏదైనా ఉంటే దానికి తగిన అమౌంట్ తీసుకొని మీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్య లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి నెల కూడా ఏదో ఒక దైవ కార్యం జరుగుతుంది. దాంట్లో మరి మీ జాతకాన్ని బట్టి ఏ పూజ చేస్తే మీకు ఫలిస్తుందో దాని పూజలు కూడా మేము చేయిస్తాము. కాబట్టి ఈ రాశి వాళ్ళు దాదాపు 80 వంతులు బాగుంది. ఈ 20 వంతుల కోసం మాత్రం మీరు ఎక్కడ ఆలోచించొద్దు, ముందు మీ జాతకం చూపించుకోండి. జాతక రీత్యా మరి ఇందులో చెప్పింది గోచారం అంటే పేరుని బట్టి కాదు, జన్మ నక్షత్రాన్ని బట్టి, పుట్టిన టైంను బట్టి జాతకం చూడాలి. అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చూడాలి. మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది, ఎట్లా అంటే జరుగుతుంది. ఎట్లా ఉందంటే జననం అనగానే శిరస్సు గడపడగానే జన్మం, శిరస్సు గడపడిన తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ టైం వెయిట్లా. మరి ఆ శిశువు బయటకు వచ్చి ఏడ్చేదాకా 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట కూడా పడుతుంది. నక్షత్రం మారిపోవచ్చు, నక్షత్ర పాదం మారిపోవచ్చు, రాశి మారిపోవచ్చు, జన్మ లగ్నం మారిపోవచ్చు. మరి మీరు చెప్పిన టైంను బట్టి మేము జాతక చక్రం చేస్తాం. మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు మీరు. కారణం ఏంది? పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది. కాబట్టి జాతకాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు. కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే మార్గాలు ఉన్నాయి. ఒక మహర్జాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు
టైం రాయమన్నాడు. టైం రాయాలి అంటే ఓ నిమ్మకాయ చేతికిచ్చి మంత్రసానికి బయటపడేయమన్నాడు. ఆ నిమ్మకాయ పడ్డ టైంకి జాతకం రాసుకోవాలనుకున్నాడు. కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దగ్గర వెనక్కి తిరిగి వచ్చింది. మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడేప్పుడు టైం పట్టింది. దానివల్ల టైము మారిపోయింది. అయితే ఈ జాతకంలో అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది. కానీ కొంతమంది సాముద్రికం చూసిన వాడు ఏం చెప్పాడంటే వ్యభిచారి అవుతుందన్నాడు. ఎందుకంటే సాముద్రికం ఎప్పుడు ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది. రేఖలు మనం పుట్టించేవి కాదు కదా, వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి. మరి వ్యభిచారం అవుతుందంటే చివరికి ఏమైంది, ఆ అమ్మాయి మరి యుక్త వయస్సులో పెళ్లి చేశారు. భర్త చచ్చిపోయినాడు. జీవితం మొత్తం అట్టగే గడిపింది. చివరికి ఆ అమ్మాయి మరణించింది. చివరికి దహనం చేద్దామని తీసుకొని వెళ్తే విపరీతమైన 7 తొండంలో వర్షం. దహనం చేయడానికి కుదరలే. ఆ శ్మశానంలో ఒక షెడ్లో శవాన్ని పెట్టి వీళ్ళు వచ్చేశారు. మరి వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేప్పటికీ ఆ ఎట్టివాడు ఆ చచ్చిపోయిన శవంతో వ్యభిచారం చేస్తున్నాడు. శాస్త్రాన్ని నమ్మినవాడు ఏం చేస్తాడు, వ్యభిచారం చేసిన వాడిని కొట్టడు. అంటే జాతకంలో ఇది ఉన్నది కాబట్టి జరిగిందనుకుంటాడు. ఆయన ఎస్ట్రాలజరే కానీ సాముద్రికం చెప్పేవాడు కాదు. సాముద్రికం చెప్పిన వాడి మాట కూడా నమ్ముతాడు. తన ఎస్ట్రాలజీ ప్రకారం జరిగేది ఎట్లా జరుగుతుందో సాముద్రికం ద్వారా కూడా అట్లాగే జరుగుతుంది. కాబట్టి ఈ రెండిట్లో కూడా తేడా వచ్చినా కూడా దైవ బలం వల్ల చాలా పనులు అవుతాయి. మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది చెబుతూ ఉన్నారు. దాంట్లో ఏది జరగలది లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి. అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి. మీరు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రతి నెల ఒక దైవ కార్యం జరుగుతుంది. ఆ దైవ కార్యం వల్ల అనేక రకాల బాధలు తొలుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే మన హిందూ మతంలో నల్ల రాయి, ఆ రాయిని విగ్రహం చేస్తున్నాం. ఆ రాయి రోడ్డు మీద పడి ఉంటుంది. విగ్రహం తయారయ్యేంత వరకు దాని మీద కూర్చుంటున్నారు. కానీ ఆ తర్వాత దేవుడి విగ్రహం అవుతుంది. నల్లరాయిలో దేవుని చూస్తున్నాం. అంటే కఠినమైన మనస్సు ద్రవమైన హృదయం కలిగి మంచి పనులు చేస్తుంది. ఎందుకంటే వేమన పెద్ద వ్యభిచారి. చివరికి వేమన్న కన్నాను వేరే యోగి లేడు. రామచంద్రుని కన్నా రాజు లేడు. ఆంజనేయుని కన్నా అతి భక్తుడు లేడు. విశ్వదాభిరామ వినురవేమ అని వేమన్న గారు పద్యం చెప్పాడు. వేమన్న గారు పచ్చి వ్యభిచారి. ఆఖరికి వదినను గారి కళతో చూసి ఆమె కూడా కావాలని కోరుకున్నాడు. అటువంటి వాడు యోగి అయినాడు. భోగి యోగి అవుతాడట. యోగి మాత్రం తిరిగి భోగి కాడు. భోగి అంటే అనుభవాలు, అనుభవాల్లో మంచి అనుభవాలు, చెడు అనుభవాలు ఉంటాయి. అన్నింటినీ కూడా పరిశీలించాలి. అయితే నేను ఏంటంటే అలవాటు ఉన్నవాడిని మాత్రం కాదు, అన్నింటినీ పరికించి చెబుతున్నవాడిని నేను. కాబట్టి మనకున్నటువంటి కష్టాలు ఎప్పుడూ ఉంటాయి అనుకోవద్దు. ఈ కష్టాలు ఈ జన్మలోనే పోగొట్టుకోవాలి మనం. మళ్ళీ వచ్చే జన్మ దాకా రాకూడదు. కాబట్టి జన్మంటూ ఉంటుంది. కాబట్టి ఆ జన్మకి సమస్య లేకుండా చేసుకోవాలి అంటే మా చేత గ్రహ పూజలే కాదు, జాతకం చెప్పడమే కాదు, సాముద్రికం చెప్పడమే కాదు, ప్రతి నెలలో కూడా ఏదో ఒక దైవ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటిల్లో మీకున్న దోషాన్ని బట్టి ఏ పూజ చేస్తే మీకు మేలు జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం, చేయించగలం. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పాల్గొనండి. అన్ని విధాలా మీకు భగవంతుడు మేలు చేకూరుస్తాడు. నేను చేకూరుస్తానని చెప్పట్లే, భగవంతుడు మాత్రం ఖచ్చితంగా మీకు తగినటువంటి దోషాలు మొత్తం పోగొడతాడు. అందరం బాగుంటాము. స్వస్తి.